స్టీల్ ట్యాప్ని క్లీన్ చేసుకోవడానికి 2 అద్భుతమైన చిట్కాలు ఉన్నాయండి. అవేంటో చూసేద్దాం. ఒకటి నిమ్మకాయ ఇంకా బేకింగ్ సోడా, ఇంకోటి టొమాటో కెచప్. నిమ్మకాయ ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మచ్చలుగా ఉన్న ఆ నిమ్మకాయతో కూడా సేమ్ ఇదే విధంగా క్లీన్ అవుతుంది. నిమ్మకాయని ముందుగా సగం చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకొని ఇంకా టొమాటో కెచప్ని కూడా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోండి. నిమ్మ చెక్కని మీరు చూస్తున్న విధంగా బేకింగ్ సోడాలో ముంచి తర్వాత దీన్ని స్టీల్ ట్యాప్ పైన రబ్ చేయాలండి. కాస్త నొక్కుతూ ఆ రసం బయటకు వచ్చేలాగా నొక్కుతూ మనం రబ్ చేయాలి. అప్పుడు బేకింగ్ సోడాకి నిమ్మకాయకి రియాక్షన్ జరిగి ఆ రియాక్షన్ ద్వారా ఆ స్టీల్ ట్యాప్ పైన ఉన్న వాటర్ మార్క్స్ ఇంకా మురికి పోతుంది. తర్వాత ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని దాన్ని టొమాటో కెచప్లో డిప్ చేసి మీరు చూస్తున్న విధంగా వేరే స్టీల్ ట్యాప్ కూడా నేను అప్లై చేస్తున్నాను. ఈ టొమాటో కెచప్ లైట్గా అప్లై చేసి వదిలేస్తే సరిపోతుందండి. మీరేం రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ట్యాప్కి బేకింగ్ సోడా ఇంకా లెమన్, ఇంకో ట్యాప్కి టొమాటో కెచప్. ఈ రెండింటిని అట్లీస్ట్ ఒక పావు గంట లేదా అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని 2 ట్యాపుల్ని శుభ్రంగా నొక్కుతూ రబ్ చేస్తూ కడుక్కోవాలి. అంతేనండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే స్టీల్ ట్యాప్స్ అనేవి చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ నన్ను చెప్పమని ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, అందుకే నేను చెప్పాను. మన రెండో టిప్ వచ్చేసరికి మనం చారు కానీ పప్పు కానీ లేదా మజ్జిగ చారు కానీ ఇలాంటివి తాలింపు పెట్టుకునేటప్పుడు స్టవ్ మీద కాకుండా గట్టు మీద కానీ సింక్ దగ్గర కానీ గనక మీరు తాలింపు పెట్టుకున్నట్టయితే ఆ నూనె మరకలు అనేవి గట్టు మీద సింక్లో అవుతుంది. స్టవ్ మీద అవ్వకుండా స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. సింక్ ఇంకా గట్టు చేత్తో నార్మల్గా క్లీన్ చేసుకుంటే వెంటనే క్లీన్ అయిపోతాయి. మన మూడో టిప్ వచ్చేసరికి బొంబాయి రవ్వని స్టోర్ చేసుకోవడానికి 2 పద్ధతులు అయితే ఉన్నాయండి. ఒకటి లైట్గా ఫ్రై చేసుకొని అది చల్లారేక మూత గట్టిగా ఉన్న డబ్బాలోకి తీసుకుంటే ఆ బొంబాయి రవ్వ అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బొంబాయి రవ్వలో కొన్ని లవంగాలు వేసుకొని కనుక మీరు స్టోర్ చేసుకున్నట్టయితే ఆ బొంబాయి రవ్వ అనేది పురుగులు పట్టకుండా, పట్లు పట్టకుండా, చీమలు కూడా పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బొంబాయి రవ్వన్న సన్న గోధుమ రవ్వన్న ఒకటేనండి. జీడిపప్పు స్టోర్ చేసుకోవడానికి 2 పద్ధతులు అయితే ఉన్నాయండి. ఒకటి అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా ఎండలో బాగా ఎండాక డబ్బాలో పోసుకోవడం. ఇంకో పద్ధతి ఏంటంటే లైట్గా ఫ్రై చేసుకొని అవి పూర్తిగా చల్లారాక ఏదైనా బాక్స్లో పోసుకోవడం. ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతిలో స్టోర్ చేసుకున్నా ఈ జీడిపప్పు అనేది ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.